ఎలా ఉందండి సినిమా? సూపర్ అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అర్థం కానట్టుంది. సూపర్ బాగుంది. బాగానే ఉంటుందండి, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. సూపర్ క్లైమాక్స్ అయితే మ్యాడ్. హిట్ కొడుతుందా మరి సినిమా? హిట్ కొట్టాలనే నేను ఆశిస్తున్నా. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లైనా సెలెక్ట్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అది మనోజ్ గారి ఎలా అనిపించింది? మనోజ్కి అయితే మాత్రం మంచి బేస్ పడింది, మంచి పడింది. నైస్ అన్న, హిట్టేనా మరి సినిమా? బాగానే ఉంటుందండి, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుందని చాలా బాగుంది. సూపర్ నైస్ బాగుంది. ఎలా ఉంది అంటే మీకు ఎలా నచ్చింది? చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. సూపర్ సినిమా అయితే సూపర్ అన్న, సూపర్. ఇటు కోసుకుంటే అంటున్నాను, మరి ఏం చేయను. మరి హిట్ కొట్టొచ్చు అంటారు. 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అంతే. 100 కోట్లు సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. సినిమా బాగాలేదు. సూపర్ అన్న సినిమా. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం అర్థం కానట్టుంది మొత్తం. సూపర్ క్లైమాక్స్ అయితే మ్యాడ్. సూపర్ ఎలా ఉంది సినిమా? బాగుంది. ఎలా ఉందండి సినిమా? సార్ ఎలా ఉంది సినిమా? బాగుందండి, చాలా బాగుంది. గ్రాఫిక్స్ బాగానే ఉంది. డిఫరెంట్ గా ఏదో చూపించారంట. డిఫరెంట్ గా లేదండి, దేవుడి మీద, శ్రీరాముడి మీద, రాముడి మీద చూపించారంట. సినిమా అంతా బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉంది? సూపర్. ఇంటర్వెల్ నుంచి బాగుందండి. మరి ఈ సినిమాకి ఎన్ని మార్కులు ఇస్తారు? బాగుంది. 10 to 9. గ్రాఫిక్స్ అది ఎంత ఏదో ఉందా? గ్రాఫిక్స్ బాగుందండి. ఇంటర్వెల్ నుంచి అయితే బాగుంది. ఇంకా ఎలా ఉందండి సినిమా? సినిమా సూపర్. ప్రభాస్ అన్న ఎంట్రీ హైలైట్. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం ప్రభాస్ అన్న ఎంట్రీ. ప్రభాస్ ఎంట్రీ వల్ల 1000 కోట్లు పక్క. లాస్ట్ టైటిల్స్ పడ్డా కూడా వెళ్ళలేదు. 1000 కోట్లు పక్క. ప్రభాస్ ఎంట్రీ ధూమ్ ధామ్. యావరేజ్ సినిమా అండి. ఫస్ట్ హాఫ్ ఓకే కానీ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువ ఉంది. ఓవరాల్ ఓకే, యావరేజ్. ఎలా ఉందండి సినిమా? బాగుంది, కొత్తగా ఉంది కాన్సెప్ట్, చాలా బాగుంది. ఏంటి సినిమా ఏ రకంగా తీసారు? ఇది సినిమాలో కొత్తగా ట్రై చేశారు ఏదో కాన్సెప్ట్, అంటే ఇంతకు ముందులాగా డివోషనల్ తర్వాత మైథలాజికల్ అన్ని కలిపి ట్రై చేశారు. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్ గా కొత్తగా ఉంది. డివోషనల్ గా అంతా డివోషనల్ గా లాస్ట్ లో క్లైమాక్స్ లో ఉంటుంది, బాగుంటుంది. సినిమా చాలా బాగుంది. అంటే ఏంటి సినిమా, ఏంటి మెసేజ్ ఏంటి, ఎలా ఉంది? ఎంజాయ్మెంట్ అయితే బాగుంది. దేవుడి గురించి, ఆమె గురించి. మరి ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది? సూపర్ గా అనిపించింది. ఫుల్ మూవీ సూపర్. మంచి మనోజ్, తేజ్ సూపర్ గా ఉన్నారు. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? సెకండ్ హాఫ్ పవర్ఫుల్, బాగానే ఉంది. క్లైమాక్స్ ఓవరాల్ గా చూసుకుంటే క్లైమాక్స్ ఎట్లా ఉంది? ఫేమస్ గా ఉందండి, బాగా ప్రాబ్లం అయితే లేదు. రెండోసారి మూడోసారి కూడా చూడొచ్చు, ఇంట్రెస్ట్ గా ఉంది. మరి హిట్ అవుతుందా సినిమా? దేవుడు హిట్ అండి, దేవుడి గురించి కదా. తేజ్ చాలా యాక్టింగ్ చాలా బాగుంది. మంచి మనోజ్ గారు సూపర్ గా ఉంది. మళ్ళీ రావాల్సిన సినిమా ఇప్పట్లో అయితే. పార్ట్ 2 అయితే వెయిట్ చేస్తున్నాను. మనోజ్ యాక్టింగ్ ఎలా అనిపించింది? మనోజ్ యాక్టింగ్ సూపర్ తీసాడు అన్న. విలన్ క్యారెక్టర్ తన సూట్ అయ్యాడు, ఇంకెవరు సూట్ అవ్వదు. సినిమాలో విలన్ క్యారెక్టర్ ఉంది కదా మనోజ్ది, అంటే ఇప్పుడు విలన్ క్యారెక్టర్ లో కూడా మనోజ్ ని చూడొచ్చు అంటారా? అన్న విలన్ క్యారెక్టర్ మనోజ్ కాబట్టి సెట్ అయింది అన్న. ఇంకెవరైతే మాక్సిమం నాకు తెలిసి బాగా చేశాను, విలన్ క్యారెక్టర్ సూట్ అయింది. సూపర్ అన్న. అంటే డివోషనల్ గా చూపించారు కదా సినిమా, హిట్ కొట్టే అవకాశం ఉందంటారా? హిట్ అన్న, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ వచ్చింది. టాక్ అంటే బాగుంది. ప్రస్తుతానికి అయితే నేను క్యాజువల్ ఫ్రెండ్ తీసుకొచ్చాడని వచ్చాను, నాకైతే ఇంట్రెస్ట్. కానీ సినిమా చూసాక మళ్ళీ మాక్సిమం బాగుంది, సూపర్ ఉంది సినిమా అయితే. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, నిజం చెప్తున్నాను. దీనికి పార్ట్ 2 కావాలి. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ మేము అంతే. ఫస్ట్ హాఫ్ మరి ఎంట్రీ ఎలా అనిపించింది? మరి ఎంట్రీస్ అయితే మాత్రం ఎక్సలెంట్. సినిమా అయితే మాత్రం చూడాలనిపిస్తుంది. ఫ్యామిలీస్ వెళ్తే ఇంకా బెటర్. చిల్డ్రన్స్ కి అంటే మన సాంగ్స్ కానీ అట్లా సాంగ్స్ అంటే దేవుడి పరంగా తీశారు కాబట్టి సాంగ్స్ అయితే హైలైట్. కొన్ని సాంగ్స్ ఇచ్చారు, అంటే మనం చూసిన సాంగ్స్ అయితే అందులో కొన్ని సాంగ్స్ లేవు, కానీ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అవుతుంది అన్న. యాక్షన్ మూవీ లాగా అనిపించింది ఏమన్నా? యాక్షన్ కాదన్న, యాక్షన్ లానే చూడకూడదు అసలు. అంతా డివోషనల్. అది సంబంధించి ఇది అయితే మన భాగవతం అంటే ఒక భక్తిగా చూడాల్సిందే. అంటే మన చరిత్రను మనమే కాపాడుకోవాలన్నట్టుగా చూపించారు. ఇప్పుడున్న మన జనరేషన్ కి ఇది అర్థం అవుతుంది ఈ సినిమా. పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్, నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్. కానీ నాకు నచ్చిందంటే మాత్రం పాజిటివ్ గానే తీసుకుంటా. ఓవరాల్ గా సినిమాలో మీకు నచ్చింది ఏంటి? నాకు నచ్చింది అంటే ఆ శ్రీరాముడి గురించి చూపించడం బెస్ట్ పార్ట్ అది.
లైఫ్ టైం సెటిల్మెంట్ అది. మరి హిట్ కొడుతుందా మరి సినిమా? హిట్ కొట్టాలనే నేను ఆశిస్తున్నా. 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లైనా సెలెక్ట్ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. అది మరి మనోజ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? ఆయన అయితే బీవచ్చం, హైలైట్. అసలు విలన్ క్యారెక్టర్లో హైలైట్ చేసింది ఆయన. నాకు నచ్చింది అన్న సినిమా, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. ఎలా ఉందండి సినిమా? మూవీ బాగానే ఉందన్న. హనుమాన్ రేంజ్లో లేదు కానీ మూవీ అయితే మాత్రం మన డివోషనల్, మన స్పిరిచువాలిటీ బయటికి తీసుకొస్తున్నట్లు ఉందన్న. ఇలాంటి మూవీలు ఇంకా తెలుగులోని ఎక్కువ వచ్చి మన ఆడియన్స్ బాగా ఆదరిస్తారని కోరుతున్నాను. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలన్న. మనకి ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు రాముడి బాణం కోసం కానీ ఇలాంటివి ఏమైనా పబ్లిక్కి తెలుస్తూ ఉంటే కొత్తగా వచ్చే జనరేషన్ అలవాటు పడుతుంటారన్న ఇలాంటి మూవీస్కి. మరి తేజ యాక్టింగ్ ఎలా అనిపించింది? తేజ యాక్టింగ్ అయితే చింపేశాడన్న. జై హనుమాన్ చూసాం, ఇప్పుడు ఇది చూసాం. నెక్స్ట్ ఏమొచ్చి హనుమాన్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. మెయిన్ ఏంటంటే నాకు హనుమాన్ బాగా నచ్చిందన్న. హనుమాన్ 2 కోసం బాగా వెయిట్ చేస్తున్నా. మీరయ్య కూడా సూపర్ హిట్ అన్న. మరి మనోజ్ యాక్టింగ్ ఎలా ఉంది? మనోజ్ అయితే కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలన్న. చాలా రోజుల నుంచి మనోజ్ అన్నని చూడలేకపోతున్నాం మంచి సినిమాల్లో. ఒక సూపర్ విలన్ రోల్లోని బాగా ఒక పాన్ ఇండియా రేంజ్లోని విలన్ రోల్ కింద గెస్ట్ రోల్ వచ్చినట్లే చెప్పాలన్న. కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చాడు అన్న మిరాయితోని. ఇంకా అప్కమింగ్ మూవీస్లోని చూడాలి. మనోజ్ అన్నని కూడా చూడాలి, తేజ అన్నని కూడా చూడాలి. ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ మూవీలో రానా విలన్ రోల్ చూస్తున్నాం. రానా అయితే చింపేస్తాడని కోరుతున్నాను అన్న. మరి ఇదే ఫస్ట్ సినిమా కదా ఇప్పుడు మనోజ్ ఇదే విలన్ గా ఈ క్యారెక్టర్ వేసారు ఈ సినిమాలోని. డిఫరెంట్ గా అనిపించింది? డిఫరెంట్ గానే అనిపించింది అన్న. ఎక్సలెంట్ గా చేశాడు. యాక్టింగ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగా. ఇప్పుడు విలన్ రూల్ అనగానే చాలా నుంచి దూరం అయిపోయాడు కదా యాక్టింగ్. ఇంతలాగా యాక్టింగ్ చేస్తాడు అనుకోలేదు. చింపేశాడు అన్న మూవీ అయితే మాత్రం. అంటే ఈ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మూవీ పబ్లిక్ నచ్చుతుందా? మరి పబ్లిక్ అయితే మాత్రం పబ్లిక్ నచ్చకపోవడం ఏంటన్నా. 940 ఉంది బుక్ మై షో. ఏ మూవీకి 940 ఉందని రీసెంట్ మూవీస్లోని. మూవీ అయితే బ్లాక్ బస్టర్. అక్కడక్కడ ఉంటుంది నెగిటివ్ రివ్యూ, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. గుండె మీద చేసుకొని మూవీకి వచ్చి చూడండి, మూవీ నచ్చుతుంది. లిటిల్ ఆర్ట్స్ ఇది బంపర్ హిట్ అన్న. లిటిల్ ఆర్ట్స్ సూపర్ హిట్, ఇది హిట్ తెలుగు. ఇంకా నెక్స్ట్ వచ్చే ఓజీ సినిమా అన్న. మన సెప్టెంబర్ మొత్తం తెలుగు ఆడియన్స్ రచ్చ ఉంటుంది. ఇంకా ఓజీ కూడా హిట్ అయిపోతే మన తెలుగు ఇండస్ట్రీ గట్టిగా నిలబడిపోయినట్లే. ఎలా అనిపించింది మీకు? అంటే ఈ సినిమాలో ఎంట్రీ కానీ మనోజ్ కానీ నేనైతే ప్రభాస్ అన్న ఫ్యాన్ అన్న. నేనైతే ఫస్ట్ ఆ 2 minutes ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ కోసమే వచ్చాను. ప్రభాస్ అన్న వాయిస్ ఓవర్ అయితే మాత్రం చింపేశాడు. నెక్స్ట్ వచ్చే మనోజ్ అన్న ఎంట్రీ కానీ, నెక్స్ట్ వచ్చే జగపతి బాబు గారి ఎంట్రీ కానీ అందరూ న్యాయం చేశారన్న మూవీకి. నాకైతే నచ్చింది పిచ్చిగా బీజిఎం అన్న. సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బీజిఎం అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న. ఫస్ట్లో ఒక 5 minutes తర్వాత గూస్ బంప్స్ వచ్చింది ఆ బీజిఎంకి. సెకండ్ హాఫ్ మొత్తం బీజిఎం నిలబెట్టింది అన్న. మరి నాకైతే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలో తెలియదు కానీ బీజిఎం మాత్రం చింపేశారన్న. ఇప్పుడు వెళ్ళి గూగుల్లో చూడాలి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలో. ఇంకా గట్టిగా కొడుతున్నా ఇలా డివోషనల్ మూవీస్ కేరమైన తర్వాత నువ్వు అవుతావు అన్న గట్టిగా కొడితే. అంతే అన్న. ఎలా ఉందండి సినిమా? చాలా అంటే చాలా బాగుందండి. ఇది ముఖ్యంగా యూత్ కూడా మంచిగా చూడాలి. ఏంటంటే దీనివల్ల యాక్షన్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుద్ది. దాంతోపాటు మన పూర్వీకులు వాళ్ళ గ్రంథాలు అవన్నీ కూడా వాటి యొక్క గొప్పతనం, వాటి పవర్స్ కూడా ఈ ప్రజెంట్ యూత్కి తెలుస్తుంది. దట్టు మోడర్న్ వేలో. సో చాలా బాగా తీశారు. దట్టు లో బడ్జెట్లో ఈ క్వాలిటీ ఇవ్వడం అనేది గ్రేట్. ఈ సినిమాలో మరి మనోజ్ ని ఎలా చూపించారు? మనోజ్ వచ్చేసి తన 100% యాక్టింగ్ స్ట్రగుల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వెల్ అండ్ గుడ్. మనోజ్ కూడా చాలా బాగా చేశారు, తేజ కూడా చాలా బాగా చేశారు. అండ్ మొత్తం సినిమాటోగ్రఫీ ఎవ్రీథింగ్ అసలు నెగిటివ్ ఉంది అని చెప్పడానికి అయితే ఏం లేదు. ఎవ్రీథింగ్. తేజ ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి. ఆఫ్ కోర్స్ అది చాలా సింపుల్గా అంటే ఎంట్రీ చాలా సింపుల్గా ఉంది. బట్ ఓవరాల్ కంటెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి సినిమా? బాగుంది చూడొచ్చు. అంటే ఏమనిపించింది? సినిమా చూసారు కదా, ఒక డివోషనల్ గా చూపించారు. దేవుడిది చాలా బాగుంది, చూడొచ్చు అందరూ. చాలా బాగుంది. అందరూ చాలా యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉందండి, సూపర్ ఉంది. అన్ని చాలా బాగా తీసాడు. సినిమా చూసారు కదా, మీకు ఓవరాల్ గా ఎలాంటి మెసేజ్ వచ్చింది? సినిమా చాలా బాగుంది. దేవుడి మీద మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఇలాంటివి అయితే చాలా చూడాలనుకుంటారు. చాలా బాగుంది.